కేటీఆర్కి దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్యొస్తావో రండి, చేవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎలా చూడాలంటారు ఈ కమెంట్స్ని? అంటే నిజంగా ఒక సవాల్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సవాల్ ఇస్తున్నట్టు, రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తాడు కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, గతది కానీ వైఫల్య ప్రభుత్వము అని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ప్రతిగా ఈ మాట నిజంగా బీఆర్ఎస్ చెప్పినట్టుగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే దాదాపు 80 రోజులు అవుతుంది. 80 రోజులు ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన సాగించలేదు, ప్రజా వ్యతిరేక ప్రజా సంక్షేమ పాలన సాగించిందని అనుకుంటే ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉంటే ప్రజలు. కాబట్టి దాన్ని పరోక్షంగా అంటే మా ప్రభుత్వం చేసేటువంటి పాలన మీద ప్రజల్లో నమ్మకం ఉన్నది, ప్రజల్లో విశ్వాసం ఉన్నది, ప్రజలు మాకు పట్టం మాటలకు సిద్ధంగా ఉన్నారు, మరోసారి మాకు ఓటేజ్ చూపించేది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఈ రకమైన సవాలు చేస్తారు. మేడిగడ్డకు రమ్మని చెప్పి ప్రభుత్వం ఆహ్వానించింది, దాని రాకుండా వీళ్ళు మళ్ళీ వేస్తామంటున్నారు. ప్యానల్ కావడమే కల్పించేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతాం. రాష్ట్ర ప్రభుత్వం నియమాలు చెప్తే వినం, దానికి వ్యతిరేకంగా వివరిస్తాను. అంటే కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని చెప్పి కేటీఆర్ అనడంలో అంతరార్థం ఏంటి సార్? అంటే కాళేశ్వరం అంటే ఏంటో ఎలా ఉంటుందో ప్రజలకు తెలవదనా, లేదంటే దానిలో జరిగినప్పుడు అన్యాయాలు కాంగ్రెస్ బయట పెడుతుందని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలా దీన్ని? ఖచ్చితంగా ఆలోచన విఫల ప్రాజెక్టు అని చెప్పేసి సర్వత్రా తేలిపోయింది. అన్నారం బ్యారేజ్ గారి, మేడిగడ్డ బ్యారేజ్ గారి దున్నుకోవడాలు, అక్కడ పగులు రావడాలు, వాటి మంత్రుల ప్రశాంతంగా మారిన సమయంలో మేము గతం కరెక్ట్ అని చెప్పేందుకు ప్రయత్నించడం. అయితే ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పగుళ్ళు వచ్చినా రాలేదా, ప్రాజెక్టులు నీళ్లు నింపితే ప్రాజెక్టు కొట్టుకుపోయిన ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని పైన చెప్పాల్సిన అవసరం ఉంది. అందరికీ వెళ్ళినప్పుడు మేడిగడ్డ నుంచే వీళ్ళు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణమూర్తి గారు, ఈ రోజుల్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటేనే ఎటువంటి పరిస్థితుల్లో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం. ఏదన్నా ఒక చిన్న పగుళ్ళు వస్తేనే ఆ యొక్క మేస్త్రి పనితనాన్ని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళని తీసుకొచ్చో లేదో చేస్తాం. కొత్త బిల్డింగ్కి పగుళ్ళు వస్తేనే ఉండదు. అట్లాంటిది ప్రజాసంపద ఇంత భారీ ప్రాజెక్టుకి పగుళ్ళు వస్తే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లైట్ తీసుకుంటా గల కారణం ఏంటంటారు? అంటే మేము పట్టకుండా 3 ఏళ్ళు అని నవ్యం వాళ్ళది. మేము చెప్పిందే కరెక్ట్, మేము చేసిన ఎవరు ప్రశ్నించండి, ఎవరు మాట్లాడి, ఎవరు దాని గురించి చూపించదు, బయట ప్రపంచాన్ని చూపించదు, మన తప్పులు ఎక్కిపోదు అనేది వీళ్ళ సిద్ధాంతం. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చూపించింది ప్రజాపతి. వీళ్ళు వెంటి అక్కడే వాళ్ళకు వచ్చేవాళ్ళు. సీఎంతో పాటు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మిగతా వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేస్తే అనుకోలేదు. కానీ ఆ రకంగా చేయడం మేము బాగున్నాం, మేము వెళ్తాము చెప్పారు ప్రభుత్వం కూడా. నలుగురు చూసుకు మరో రోజు మనం చెప్పండి ఆరోగ్యం ఆ రోజు వాయిదా పెడతాము స్వయంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయినా పట్టించుకోకుండా అయిపోయి 3వ మంది అర్థమైంది. ప్రభుత్వం పోయి వాస్తవాలను నిరూపించింది, వీళ్ళు డ్రామాలు చేస్తున్నాడు. ఇది ఇక్కడ జరిగింది, క్రాప్ వచ్చింది, క్రాప్ ఏంటో సిమెంట్ కూర్చేస్తే అయిపోతుంది అని చెప్పని ప్రయత్నాలు చేశారు. అక్టోబర్ నవంబర్లో ప్రాజెక్టు ప్రభుత్వం వచ్చింది, ప్రశాంతంగా ఉందని చెప్పారు ఎలక్షన్ అనమాట. అప్పుడే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వము ఎల్ఎన్టీకి ప్రతినిధులు మాట్లాడము, అది కంపెనీ తప్పు, కన్స్ట్రక్షన్ కంపెనీ తప్పు కాబట్టి వాళ్ళు చేస్తామని చెప్పారు, మన ఉపయోగపడాల్సిన సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఎల్ఎన్టీలో ఏం చేస్తుంది, మా కాంట్రాక్ట్ అయిపోయింది, మేము చేయము, దాన్ని మళ్ళీ ఎస్టిమేషన్ ఇస్తాము, దాన్ని కంపెనీకి ఇస్తే పని చేస్తామని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. రేపు అదే ఉండదు, ఏం చేసిన పంపులు వచ్చినాయి, ఏముంది ఇంత తక్కువ పని చేసుకుంటే ఉంటుంది, దానికి ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందని మాట్లాడుతున్నప్పుడు
ట్రాన్స్పోర్ట్ ఘటన చేసి ప్రజలను భయభావం గురితో మనం తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మీడియాలో వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు ఏంటి, కాలేజీలు ఉన్నా మీడియా లబ్ధిదారుగా చెప్తాను వెళ్ళినప్పుడు వాస్తవాలు ఏమి, ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చెప్తున్నది అనేది మీకు పాయింట్ వేస్తే బాగుంటుంది, పాయింట్ వేస్తే బాగుంటుంది. పోయిన వచ్చిన తప్పని కోసం ఉదాహరణ పోయిస్తామంటే అది చూడేది కాదు. స్పష్టంగా కనిపిస్తుంది పౌరులు పిల్లలు పడిపోతున్నాయని. రోజులతో పిల్లలు పగులు అనేది కొంచెం పెరుగుతా ఉన్నాయి. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పుగా జరిగింది. అది ఇంజనీరింగ్ లోపమా, కన్స్ట్రక్షన్ లోపమా, లేకపోతే డిజైనింగ్ లోపమా, ఏ లోపం అనేది చూసి సిన్సియర్గా ఊరుకొని జరిగింది పొరపాటు దాన్ని సరిచేద్దాము. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ పిలుద్దాము, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ పిలుద్దాము, మాట్లాడదాము. ఏ రకంగా చేస్తే ప్రాజెక్టు ఉంటుంది, భవిష్యత్ తరాలకు ప్రాజెక్టు పనికొచ్చే విధంగా ఉంటుంది అనే విషయంలో కొంత ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా ప్రధాన పక్షంగా బీఆర్ఎస్ సహకరిస్తే బాగుంది. కానీ మేము చేయము, మేము దిగుతాము. రావాలని సీఎం రావచ్చు, కేసీఆర్ చేస్తుంది. మోసం రావాలని సీఎం రావచ్చు. ప్రభుత్వం పెడితే ఊరు పెద్దనా, ప్రతిపక్షం పెద్ద ప్రభుత్వం వస్తుందా? ప్రభుత్వం పెద్దనా, ప్రతిపక్షం పెద్దనా? నిన్నదాకా మీరే అన్ని రకాలు అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు మేము అనిపిస్తాము. మీరు అన్నట్లు అసలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని మర్చిపోయి ఉంటారు సార్. ప్రభుత్వంలో ఉన్నామని ఫీల్ అయ్యారు, ఇంకా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. అదే అదేంటున్నాం కదా, వాళ్ళు ఇంకా ఏమి అధికారం, అదే అహంకారం అనేది వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నది. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గట్లేదు, తగ్గాల. మనం మొదటి నుంచి వాళ్ళకి ఎక్కువ అహంకారం తగ్గించుకోండి. మీరు భూమిని రండి, ఇంకా ఆకాశంలో గాలిలో మద్దతు తినట్టు మీరు భూమిని రండి. భూమి అడుగుతే తెలుస్తుంది వాస్తవ పరిస్థితి. మీ పాదాల మీద మీరు నిలబడినప్పుడు మీ బరువెంత ఉంది అనేది మీకు తెలుస్తుంది. గాలిలో వెళ్ళిపోవడం వల్ల గాలిలో వెళ్ళిపోవడం అంతే, అదే విశ్వసించే పరిస్థితి లేదు కదా. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది బీఆర్ఎస్ ఆయన. అది గుర్తించకుండా మరి ఏదో మాట్లాడుతుంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది తప్పు. గొర్రెల పంపిణీపై కూడా ఏసీబీ రిపోర్ట్ కూడా రెడీ చేసిందండి సార్. గొర్రెల పంపిణీ స్కామ్ ఉంది కదా, దానిపై కూడా ఏసీబీ కూడా రిపోర్ట్స్ రెడీ చేసిందని కూడా ప్రచురించారు. ఇప్పటికే ఈ కేసులో 4-5 అరెస్ట్ చేశారు. ఒక అతను విదేశాల్లో ఉన్నాడో అతను రిపోర్ట్ నోటీస్ ఇచ్చారు. ఎవరైతే మధ్యవర్తిగా ఉండి బ్రోకరేజ్ చేసి అంటే ప్రభుత్వానికి గొర్రెల ఉద్యోగాలకు వీటికి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి అతను, ఆయన కూడా విదేశాల నుంచి బెదిరిస్తామను తండ్రి కొడుకులు ఎవరైతే గొర్రెలు అమ్మిందో వాళ్ళ బెదిరిస్తామను ఫోన్లు చేసి కేసులు విడ్డా చేసుకుని లేకపోతే బాగుండదు, పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా కొంత ఏసీబీ దర్యాప్తు జరిగింది. దీనికి సంబంధించి నివేదిక సిద్ధమైన అంటే అది ప్రభుత్వానికి సమర్పించి ఉన్నతాధికారులకు చర్యలు తీసుకుని కూడా త్వరలోనే ఆస్కారం ఉందనే విషయం స్పష్టమవుతా ఉంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి చెప్తున్నాము, గొర్రెల పథకము ఒక స్కామ్. ఇది ఒక కుంభకోణం అండి. ఈ కుంభకోణం బయటపడుతుంది. ఇది ఉన్నతాధికారులతో పాటు కొంతమంది పాలకుల ప్రమేయం కూడా దీంట్లో ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీసుకుంటే ఆ సొమ్ములంతా రాబట్టాలి, తగ్గించాలి. నిధుల నుంచి మొత్తం సొమ్మును తగ్గించి ప్రభుత్వ ఖజానాను జమ చేయించి అవసరమైతే ఎవరైతే ఉన్నప్పుడు మరో వీధులు కట్టి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ డబ్బులు వడ్డీతో సహా చెల్లించే విధంగా ఏర్పాటు న్యాయం చేయాలి. ఈ పథకం అమలులో ఉన్నటువంటి రుసుములను పూర్తి స్థాయిలో తొలగించి పూర్తి స్థాయిలో సరి చేసి పథకాన్ని అమలు చేసి కొంత అంటే అసలైన లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో మనం చూడవచ్చు, ఏ పథకం తీసుకున్నా చివరికి ఎట్లయిపోయిందంటే సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు దుర్వినియోగం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం సీఎంఆర్ఎఫ్ డబ్బులను దొంగ బిల్లు పెట్టి సీఎంఆర్ఎఫ్ డబ్బులు తీసుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని మీద విషయాలు జరుగుతా ఉన్నాయి, ఆరోపణలు వస్తా విషయాలు జరుగుతా ఉంది. ఒకసారి ప్రమేయం ఉండడం కూడా దర్యాప్తు తీర్చారు.
అంటే ఇందుకు గలను సందేహం వలదు, ఎందుకు వెళ్తున్నా అందరినీ గలడు అన్నట్టుగా అవినీతిని ఈ ఒక్క దాకా చేశాను, దీంట్లో చేయలేదు, దీంట్లో ఉన్నది, దీంట్లో లేదు అని లేదు. అన్ని రంగాల్లో అవినీతిని ప్రోత్సహించింది గత ప్రభుత్వం. పిల్లలకు ప్రోత్సహించడం వేరు, తెలిసి ప్రోత్సహించడం నేరం. తెలిసి కావాలని ప్రోత్సహించడం. ఇసుక మాఫియాను ప్రోత్సహించింది, ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించింది, మిగతా మాఫియాలు డబ్బు మాఫియాను ప్రోత్సహించింది, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించింది. ఒక్క మాఫియా కాదు. చివరకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, సీఎంఆర్ఎఫ్ లాంటివి ఈ రకమైన, అంటే సీఎంఆర్ఎఫ్ అనేది పేద ప్రజలకు అత్యవసర సమయంలో ఆదుకునేందుకు వినియోగించినటువంటిది. వాటిని కూడా మీరు కాజేయాలంటే ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం వ్యాసాన్ని ఇంట్లో ఉందా సార్? అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నాయకులు కొంత ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ పరిశీలించి ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు కీలకులు, ఎవరు కారకులు అని తెలిసారంటే కొంచెం సమయం పడుతుంది ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అందకుండా ఉండాలి. అంటే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి కార్యకలాపాలు జరిగిన విచారణ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తులో తమ అధికారం అంధకారంగా మారే అవకాశం ఉంది అన్న ఏకైక ఉద్దేశంతో గత పాలకులు, మాజీ పాలకులు, ప్రస్తుతం మాజీ పాలకులు ఈ రకమైనటువంటి అంటే ఆహ్వానాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేపట్టారు.